మన నిజామాబాద్ లో కేవలం 6,550 రూపాయలకి స్వచ్ఛమైన నీటి సర్వీస్ ని సిగ్నస్ ఎస్ఆర్ ఆక్వా సొల్యూషన్ ఏఎంసీ సర్వీసెస్ అందిస్తోంది. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి మొత్తం అంటే మార్చ్ ఎండింగ్ వరకు కూడా ఉన్న బకాయిలన్నీ కూడా మొత్తం సేకరించాలి. మొత్తం అన్నీ వీళ్ళు టార్గెట్ పెట్టుకున్నారు. ఈ టార్గెట్ అంతా కూడా సేకరించే పనిలో అయితే నిమగ్నమైనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎవరైతే ఆ డాటా అంతా తీసుకొని పెండింగ్ ఉన్న వాళ్ళ ఇల్లు కానీ కమర్షియల్ కాంప్లెక్స్ అయితే కూడా విజిట్ చేస్తూ తీసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నిజామాబాద్లోని గాజుల్పేట్ సంబంధించినటువంటి నరేందర్ అనే ఒక వ్యక్తి పైన కూడా మున్సిపల్ సంబంధించిన సిబ్బంది కావచ్చు, అధికారులు కావచ్చు, వీళ్ళంతా ఒక బృందం వెళ్ళి ఆయన గత 3 సంవత్సరాలుగా ట్యాక్స్ పే చేయలేదని చెప్పేసి దాదాపు 5,000 రూపాయలు కట్టేది ఉంది మున్సిపల్కి సంబంధించి. అధికారులు అయితే ఆయన పైన దూషణలాడారు, ఆయన పైన దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి ఆయన వాపోయారు. ఈ అంశం పైన మాట్లాడడానికి నిజామాబాద్ డిప్యూటీ కమిషనర్ రాజేంద్ర కుమార్ అన్నారు. మాట్లాడదాం ఒకసారి. సార్ నమస్తే. ఏంది అసలు ఇప్పుడు నిజామాబాద్ సంబంధించి మీరు టార్గెట్ పెట్టుకున్నారు, దాదాపుగా 80-90 కోట్ల వరకు కూడా మీరు ఒక ప్రణాళిక పెట్టుకొని ముందుకెళ్తున్నారు. మరి చాలా మట్టుకు కూడా పెద్ద పెద్ద లక్షలలో ఉన్న వాళ్ళు సైతం ఉన్నారు. మరి ఈ పేదవాళ్ళు ఎవరైతే బిలో మధ్య తరగతి కంటే ఉన్నటువంటి నరేందర్ పైన ఇలాంటి మొత్తం సిబ్బంది వెళ్ళేసేసి అక్కడ ఆయన పైన వాగ్వాదం చేయడము, ఆయనని ఇబ్బంది పెట్టడము, లేకపోతే నేను నల్ల బీకేసా ఇట్లాంటి మాటలు మాట్లాడితే ఆయన ఆవేదన చెంది కత్తితో తీసుకొని ఆయన మొత్తం చేతిని సైతం కూడా కోసుకున్నటువంటి పరిస్థితి. ఎందుకు ఇంత సామాన్యుల పైన మీరు ఎందుకు ఇంత ప్రతాపం చూపిస్తున్నారు? అందరికీ నమస్కారం. ఏదైతే మీరు ఇప్పుడు చెప్తున్నారు కదా, దానికంటే ముందు మేము నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ఆస్తి పన్ను వసూళ్లలో ఒక విధానం అవలంబిస్తున్నాము. దాంట్లో భాగంగా ఏంటంటే ఏదైతే నిజామాబాద్ కార్పొరేషన్లో ఉండే ప్రాపర్టీ ట్యాక్స్ డ్యూస్ అంటే ఇప్పటికీ దాదాపుగా 85,000 అసెస్మెంట్స్ ఉన్నాయి మా దగ్గర. 85,000 అసెస్మెంట్స్లో దాదాపుగా 47,000 48,000 మంది పూర్తిగా పేమెంట్ చేయడం జరిగింది. ఇంకా దీనికి సంబంధించి దాదాపుగా 59,000 ట్రాన్సాక్షన్స్ చేయడం జరిగింది. అంటే కొద్దిమంది హాఫ్ ఇయర్ పే చేస్తారు, కొద్దిమంది ఫుల్ ఆ విధంగా. సో ఇక్కడ ఏంటంటే ఎనీ రెవెన్యూలో జనరల్గా జరిగేది అంటే ఫిబ్రవరి మార్చిలో మేము ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రత్యేక బృందాల్లో భాగంగా మనము దీన్ని ఏదైతే రెవెన్యూ ఉందో రెవెన్యూను 2 భాగాలుగా విడదీయడం జరిగింది. ఒకటి 25,000 కంటే లోపు అమౌంట్స్ డ్యూ ఉన్నది ఒక లిస్టు తయారు చేశాము. ఇంకోటి 25,000 కంటే పైన అమౌంట్స్ డ్యూ ఉన్నది ఒక లిస్ట్ తయారు చేశాము. 25,000 కంటే లోపు ఉన్న అమౌంట్స్ కలెక్ట్ చేయడానికి మన వార్డు వారీగా డివిజన్ వారీగా ఒక వార్డ్ ఆఫీసరు, అక్కడ ఉండే శానిటరీ జవాను, వాళ్ళకు ఒక సపోర్టింగ్ స్టాఫ్, ముగ్గురిగా ఒక బృందంగా ఏర్పడి ప్రతి ఇల్లు తిరుగుతున్నారు. దీంట్లో ఒక ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు కొత్తగా మాకు గ్రూప్ 4 ద్వారా వార్డ్ ఆఫీసర్గా నియమించబడ్డారో వాళ్ళందరూ కూడా నిజామాబాద్ నగరానికి కొత్త, ఈ ఉద్యోగానికి కూడా కొత్తగా వచ్చారు. సో వాళ్ళకి ఒక మోరల్ సపోర్ట్ ఉంటుంది. తర్వాత ఏరియా తెలియదు కాబట్టి వాళ్ళకి ఆ ఏరియా తెలిసిన వాళ్ళు శానిటరీ జవాన్ ఉంటారని చెప్పేసి శానిటరీ జవాన్ను ప్లస్ ఆ వార్డ్ ఆఫీసర్ను ప్లస్ ఇంకొక అడిషనల్ సపోర్టింగ్ స్టాఫ్ ముగ్గురిని ఒక బృందంగా ఏర్పరిచి ఏదైతే 25,000 లోపు డివిజన్ వారీగా లిస్ట్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఆ లిస్ట్ ప్రకారంగా వాళ్ళు ప్రతి ఇల్లు వెళ్ళడము, ప్రతి ఇంటిలో ఉన్న వాళ్ళకి మోటివేట్ చేయడము, ఎవరైనా ఇస్తే ట్యాక్స్ కలెక్ట్ చేసుకోవడము, ఎవరైనా కమిట్మెంట్ ఇస్తే పలానా డేట్ నాటి ఇస్తే అంటే పలానా డేట్ నాడు మళ్ళీ వెళ్ళడము. ఇది డైనమిక్ ప్రాసెస్. ఇన్ జనరల్గా ఏంటంటే ట్యాక్స్ పేమెంట్ అనేది పూర్తి స్థాయిలో ట్యాక్స్ పేయర్కే బాధ్యత ఉంటుంది. ప్యారలల్గా ఏంటంటే వసూలు చేసే బాధ్యత అధికారులకు ఉంటుంది. ఇక్కడ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మా నిజామాబాద్ కార్పొరేషన్ తీసుకుంటే కూడా ఇప్పటి వరకు జరిగిన 59,000 ట్రాన్సాక్షన్స్లో 8,200 ట్రాన్సాక్షన్స్ మాత్రమే ఆన్లైన్ ద్వారా జరిగినాయి. అంటే ఆ 8,200 మంది మాత్రమే స్వతహాగా వాలంటరీగా పే చేసినట్టు లెక్క. మిగతా 50,000 మంది 50,000 ట్రాన్సాక్షన్స్ కూడా మా వార్డ్ ఆఫీసర్లు, బిల్ కలెక్టర్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు కానీ సీనియర్ అధికారులు కానీ డోర్ టు డోర్ వెళ్ళి వసూలు చేసుకురావడం జరుగుతుంది. అంటే 50,000 ట్రాన్సాక్షన్లో జరగని సమస్య ఆ నరేందర్ దగ్గర జరిగిందంటే ఎంతో కొంత నరేందర్ గారి పాత్ర కూడా ఇందులో ఉన్నట్టుగానే మాకు రూఢి అవుతుంది. ఇక్కడ ఈ కేసులో సంబంధించి మేము ఎంక్వైరీ చేసిన ప్రకారం ఏంటంటే అక్కడ జరిగిన ఫీల్డ్ వాళ్ళతోటి మేము తీసుకున్న సమాచారం మేరకు ఏంటంటే గత నెలలోనే ఈ వార్డ్ ఆఫీసర్ ఫిబ్రవరి 1st వీక్ నుంచి వాళ్ళు ఫీల్డ్ మీదకి వెళ్తున్నారు. అతను డోర్ టు డోర్ వెళ్ళాడు. ఈ ఇంటికి కూడా 2 సార్లు గతంలో వెళ్ళడం జరిగింది. ఫిబ్రవరి నెలలో వెళ్ళిన తర్వాత
ఒకరోజు మళ్ళీ ఎక్కడో కనపడితే కూడా ఏమన్నా ఈ ట్యాక్స్ కడతాన్నారు కదా, ఎప్పుడు కడతారంటే 18 ఫిబ్రవరి నాడు డేట్ ఇచ్చాడు. 18 ఫిబ్రవరి నాడు కూడా ఏదైతే ముందు వార్డు వారి టీం ఉంటుందో ఆ వార్డు వారి టీం వాళ్ళు ఎక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత నేను కట్టను, ఏం చేసుకుంటావో చేసుకోపో అని వాళ్ళు అన్నారట. ఏం చేసుకుంటావో చేసుకున్నప్పుడు మున్సిపాలిటీకి ఒక అధికారం ఏముంటుందంటే, ఎప్పుడైతే మన బకాయిలు చెల్లించని పక్షంలో వారికి మేము ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా సర్వీసెస్ ఏదైతే ఇస్తామో ఆ సర్వీసెస్ని డిస్కనెక్ట్ చేసే అధికారం ఉంటుంది. అదేవిధంగా ఇంజనీరింగ్ స్టాఫ్ని పిలిపించి ఈ కేసులో కూడా వారి నల్లా డిస్కనెక్ట్ చేయడం జరిగిందట. సార్ ఓకే, ఇక్కడ వరకు ఓకే మీరు చెప్పింది. ఇప్పుడు ఆయనని రోడ్డు మీద అడగడము, 1-2 సార్లు రోడ్డు మీద అడగడం, తనని అవమానించారని చెప్పేసి కూడా ఆ విధంగా ఆయన చెప్తున్నారు. ఇక్కడ విషయం ఏంటంటే, రోడ్డు మీద అడగడం అనేది తనకున్న 2 సార్లు కలిసినప్పుడు ముఖపరిచయం అవుతుంది. కలిశాడు కాబట్టి ఎప్పుడు రమ్మంటారు అని అడిగాడు. దాంట్లో తప్పు లేదు అక్కడ. సరే, అతను తప్పుగా ఫీల్ అయ్యాడు. ఓకే, నన్ను రోడ్డు మీద అడిగారనే ఫీల్ అవుతున్నాడు. మనకేంటంటే ఎదురుపడ్డారు కాబట్టి ఎదురుపడ్డప్పుడు మీరు ఎప్పుడు రమ్మంటారో అని అడిగాడు. ఒకవేళ ఆ సమస్య ఉంటే ఆ రోజే అనాలి. ఎందుకంటే అతను రోడ్డు మీద కనపడి అడిగినప్పుడే 18వ తారీఖు నాడు ఇస్తానని మరీ చెప్పాడట ఆయన. 18వ తారీఖు ఇస్తాడన్నప్పుడు ఆయన పాజిటివ్గానే ఉన్నట్లు లెక్క కదా. 18వ తారీఖు ఇంటికి వెళ్ళిన తర్వాతనే అతను ఈ విధంగా అది ఏం చేస్తారో చేసుకో అని చెప్పినట్టుగా ఉంది. సరే, అది ఎక్కడో అతను ఏదైతే చేసుకున్నాడో అది వెరీ దురదృష్టకరం, ఈజ్ వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. అది దానికి మేము బాధపడుతున్నాము. బట్ ఎక్కడో చోట ఒకటి వాళ్ళను ఈ విధంగా చేయడం కూడా తప్పే. మనము బాధపడ్డం అంటే వాళ్ళు 1-2 కాదు, దాదాపుగా 20 మంది వరకు వచ్చారు. మొదటిగా దాదాపుగా 3-4 బృందం వచ్చిందట. అందులో కొద్దిగా ఘర్షణ లాగా కట్టండి, ఇప్పుడే కట్టండి, లేకపోతే పీకేస్తాం అనేసరికి ఆయన కొద్దిగా ఆవేదన చెంది ఇంకొక వస్తువు లాంటిది ఏంది నల్లకు సంబంధించి ఎందుకు తీస్తారు, ఏదైనా ఉంటే మేము కడతా అని చెప్తున్నాం కదా, రేపు కడతాం, ఒక ఛాన్స్ ఏంటంటే కూడా వినకుండా అసలు మొత్తం అక్కడ గందరగోళం లేపేసేసి కాలనీ వాసులు చెప్తున్నారు. వాళ్ళు ఏంటంటే బిహేవియర్ కరెక్ట్ లేదు, ఏం చేసుకుంటావు చేసుకోకపోతే సామాన్యుడు ఏం చేస్తాడు, ఒకటి ఆ ఇంట్లోకి వెళ్ళి కత్తి తీసుకుని కోసుకున్నా అని చెప్తారు. ఒకటి విషయం అండి, మేము ఇప్పుడే ఇందాక కూడా చెప్పడం జరిగింది మీకు, దాదాపుగా మా వాళ్ళు 50,000 మంది ట్యాక్స్ పేయర్స్ తోటి ట్యాక్స్ కలెక్ట్ చేసాం మేము. 50,000 మంది దగ్గర జరిగింది, అతని దగ్గర ఎందుకు జరుగుద్ది అంటే 50,000 మందితోటి మేము ఇలాగే వసూలు చేస్తున్నాం కదా. అట్లా ఎక్కడో చోట ప్రతి వ్యక్తికి మార్పు ఉంటుందండి. ఆ వ్యక్తి బిహేవియర్ని బట్టి, ఆ సిచ్యువేషన్ పర్టికులర్ ఆ మూమెంట్లో జరిగే సిచ్యువేషన్ బట్టి కొన్ని ఇలాంటివి జరుగుతుంటాయి. అది వెరీ దురదృష్టకరమే. మేము కూడా దానికి కావాలని అనట్లేదు. ఇక మీదట కూడా మేము గతంలో కూడా చెప్పడం జరిగింది, మీడియా ద్వారా కూడా చెప్పడం జరిగింది, ఎవరైతే మా సిబ్బంది ట్యాక్స్ కలెక్షన్ కానీ వాటర్ ఛార్జెస్ కలెక్షన్ కానీ వెళ్ళిన వాళ్ళ మీద ఎవరు ప్రజలు కూడా దురుసుగా ప్రవర్తించవద్దని చెప్పి మేము మీడియా ద్వారా కూడా మేము రిక్వెస్ట్ ఇవ్వడం జరిగింది. కావాలంటే మీరు కొన్ని పేపర్లలో కూడా చూసుకోవచ్చు. మీడియా ద్వారా మీరు చెప్పారు, చాలా మట్టుకు కూడా మీడియా సంబంధించి ఫోకస్ చేశారు. కానీ వాళ్ళు మీకు సంబంధించిన అధికారులు కానీ సిబ్బంది కానీ ప్రజల్ని ఇబ్బంది పెడతారు, సరైందేనా? మరి ప్రజల్ని ఎవరు ఇబ్బంది పెట్టరండి. ట్యాక్స్ కట్టడం అనేది వారి బాధ్యత. ట్యాక్స్ కట్టిన తర్వాత నాకు దాదాపు 50,000 మంది కట్టేశారు. 50,000 మందికి మేము వెళ్ళట్లేదు కదా, మేము ఎందుకు వెళ్తాం? అక్కడ ఎవరైతే డ్యూ ఉన్నారో డ్యూ ఉన్న వారి దగ్గరికి కూడా 1, 2, 3 వెళ్ళినప్పుడు దట్టు ఆయన కమిట్మెంట్ ఇచ్చాడు. ఆ రోజు 18th నాడు రమ్మని చెప్పి కమిట్మెంట్ ఇచ్చాడు కాబట్టి అతని ఇంటికి వెళ్ళారు. అతని ఇంటికి వెళ్ళినప్పుడు నేను కట్టని ఇవాళ ఏం చేస్తావో చేసుకోపో అన్నారట. అప్పుడు మా మాటలు ఎక్స్చేంజ్ జరగడంలో అది జరిగి ఉంటుంది. నేను పూర్తి స్థాయి సమాచారం తీసుకుంటాను. బట్ నాకున్న సమాచారం ప్రకారం ఇదే. బట్ ఎనీహ్యావ్ ఇప్పుడు కూడా మీ ద్వారా మేము ప్రజలకు చెప్పేది ఏంటంటే, ప్రజలు కూడా బాధ్యతాయుతంగా వర్తించి వారి పన్నులు, నాట్ ఓన్లీ ప్రాపర్టీ ట్యాక్స్, వాటర్ ఛార్జెస్, ట్రేడ్ లైసెన్స్, యూజర్ ఛార్జెస్, మున్సిపల్ కార్పొరేషన్కు లెజిటిమేట్గా చెల్లించాల్సిన పన్నులన్నీ చెల్లించి నిజామాబాద్ కార్పొరేషన్ అభివృద్ధికి తోడ్పడాలని మళ్ళీ మేము కోరుకుంటున్నాం. సార్ రైట్. ఇప్పుడు చాలా మట్టుకు కూడా నిజామాబాద్లో పెద్ద పెద్ద బిల్డింగ్స్లు ఉన్నాయి, కమర్షియల్ కాంప్లెక్స్లు ఉన్నాయి. చాలామంది అంటే లక్షల్లో, ఇప్పుడు కేవలం ఈయన సంబంధించి చూస్తే 5,000 వరకే ఉంది. లక్షలలో ఉన్న వారికి కూడా మీరు రేపు మాప అని చెప్పి వాళ్ళు చెప్తే వాళ్ళు ఓకే అని చెప్తున్నారు. కానీ ఇప్పటి వరకు కూడా ఇట్లాంటి సిచ్యువేషన్ ఎందుకు రాలేదు? వాళ్ళు పట్టి ఇప్పుడు ఏం చేసుకుంటావో చేసుకోండి అనే మాట వీళ్ళకి కూడా మరి మేము ఏంటో చూపిస్తామని చెప్పి మీరు గట్టిగా అనొచ్చు కదా, మరి ఎందుకు అనట్లేదు? అందరికీ అంటున్నామండి. ఈ రోజు కూడా ఎస్టర్డే ఆల్సో నేను పర్సనల్గా వెళ్ళాను. ఇక్కడ హైదరాబాద్ రోడ్లో ఒక 2-3 షాప్స్ 1.5 lakh డ్యూ ఉంటే నేను నిలబడి షట్టర్ తాళం వేయించాను.
బికాస్ ఇట్ ఈస్ అ లయబిలిటీ, వాళ్ళ లయబిలిటీ ఉంది, వాళ్ళ లయబిలిటీ వాళ్ళు తీర్చుకోవాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంటుంది. ఇంత నేను ఆ టైంలో కూడా షటర్ తాళం వేస్తే కూడా సార్ మేము ఈ రోజు కొంత ఇస్తాము, రేపు కొంత ఇస్తాము. ఎస్, వీ హ్యావ్ కన్సిడర్డ్. మాకు అల్టిమేట్గా అంటే బిఫోర్ 31st మార్చ్ ఈ రోజు కూడా మేము ఒక హోటల్కి వెళ్ళాం. మీకు అందరికి మీకు మీడియాలో వస్తే రాలేదు కానీ ఒక హోటల్కి వెళ్ళాము. అతను 5 లక్షలు దాదాపుగా కట్టాలి. అతను ఓనర్ రెస్పాండ్ కాలేదు. 10-20 సార్ నేను ఈరోజు కొంత పేమెంట్ చేస్తాను సార్, రేపటికల్లా మళ్ళీ మేము కట్టిస్తాం సార్. ఎస్, వీ అగ్రీడ్. మాకు అల్టిమేట్ కావాల్సిందంటే విత్ ఇన్ దిస్ ఫైనాన్షియల్ ఇయర్లో మాకు మొత్తం రెవెన్యూ వసూలు కావాలి. దట్ ఈస్ వన్ థింగ్. మీరు అన్నట్టుగా కొన్ని పెద్ద పెద్ద ప్రాపర్టీస్ అంటున్నారు కదా, చాలా అమౌంట్స్ వేరియస్ రీజన్స్ ద్వారా ఆగిపోతాయి. ఓన్లీ ఏదో స్టాఫ్ నెగ్లిజెన్స్ ద్వారా ఆగడం అనేది చాలా తప్పు అది. బట్ కొంత ఇదంటే ప్రాపర్టీ ట్యాక్స్ అనేది ఎదుటి వాళ్ళు కడితే మనం తీసుకోవాలి. ఎదుటి వాళ్ళు కట్టనప్పుడు ఏం చేస్తామో మేము చట్ట ప్రకారంగా వారిపైన ఏ రకమైన చర్యలు తీసుకొని చేస్తాం. ఇక్కడేంటి, కట్టాల్సిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, మేము యాక్షన్ తీసుకోవాల్సిన సిబ్బంది తక్కువ ఉంటారు. కాబట్టి ప్రజలే వారు బాధ్యతాయుతంగా ఫీల్ అయ్యి ప్రతి ఒక్కరు వాళ్ళు స్వతహాగా మాకు ట్యాక్స్ కడితే ఈ సమస్యలు అనేటివి రావు. ప్రతి ఒక్కరు కూడా ఎన్ని సంవత్సరాల నుంచి చాలా ఏళ్ళగా కూడా పెండింగ్లో ఉంది. ఈసారి ఏంది ఇంత దురుసుగా, ఇంత స్పీడ్గా, ఇంత ప్రజలకు ఇబ్బంది పెట్టే టైప్లో కూడా అంటే ఇట్లా ముందుకెళ్తున్నారు? ఏంది మరి ఇన్ని ఏళ్ళ నుంచి లేనిది ఇప్పుడే ఎందుకు అంత ఫోకస్ పెడుతున్నారు? ఇది ప్రతి సంవత్సరం ఉంటుందండి. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి మార్చిలో ఉంటుంది. నాట్ ఓన్లీ నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఎంటైర్ తెలంగాణ స్టేట్. ఈవెన్ హైదరాబాద్లో కానీ తీసుకోండి, నిన్న ఒకటి జహీరాబాద్ ఒక ఎనీవేర్. ఎస్టర్డే సమ్వేర్ ఐ సీన్ సమ్ న్యూస్, మీరు కూడా చూసుంటారా ఏదైనా గ్రూప్లో చూస్తే, సమ్ చౌటుపల్లి మున్సిపాలిటీలో, జహీరాబాద్ మున్సిపల్, ఎవ్రీవేర్ అండి. బికాస్ ఫైనాన్షియల్ ఇయర్ క్లోజింగ్ వచ్చినప్పుడు మాకు కూడా పై అధికారుల నుంచి ప్రెషర్ ఉంటుంది. అల్టిమేట్గా ఏంటంటే ఎవ్రీబడి విల్ హ్యావ్ దేర్ ఓన్ టార్గెట్స్ ఉంటాయండి. వీఆర్ ఆల్ రెస్పాన్సిబుల్ ఎంప్లాయీస్ కాబట్టి మాకు బాధ్యతలు ఉంటాయి. ఎదుటి మనిషి కట్టకపోయినా కూడా మా పర్ఫార్మెన్స్ బాగలేకపోతే మా మీద ఛార్జెస్ ఫ్రేమ్ చేస్తుంటారు. మేము ఒక ఉద్యోగం చేస్తున్నామంటే మా లెజిటిమేట్ డ్యూటీస్ మేమేమున్నాయి మేము చేయాలి. అట్ ది సేమ్ టైం లెజిటిమేట్ డ్యూటీస్ పబ్లిక్ ఏదైతే బాధ్యత ఉందో వాళ్ళు కూడా నిర్వర్తించాలి. అయితే ఇప్పుడు గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం అంటే అంత మీరు వసూలు చేయలేదు కదా. పోయిన సంవత్సరం చూస్తే ఇంత స్పీడ్గా రికవరీ కానటువంటి పరిస్థితి. ఇప్పుడే ఎందుకు అంత ఫోకస్? నేను అనేది అట్లా ఎప్పుడైనా ఉంటుందండి. కాకపోతే ఒకటి విషయం ఏంటంటే ఒక్కొక్క తీరు ఒక్కొక్క అవసరాన్ని బట్టి స్ట్రాటజీస్ ఉంటాయి. గత సంవత్సరం నేనే ఉన్నాను మార్చి నెలలో. ఐ వెంట్ దేర్, ఎన్నో షాప్స్ నేను మూసేశాను. బికాజ్ దట్ ఈస్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. బికాజ్ ఎప్పుడు మేము ఎందుకు మూయాల్సి వస్తుంది? ఆ షాపు కట్టకపోతేనే కదా. కట్టిన వాళ్ళ ఇంటికి మేము అట్లీస్ట్ తిరిగి కూడా చూడం కదా మేము కూడాను. బట్ అందుకే నేను చెప్పేది ఏంటంటే ఆ ఒక్క ఇన్సిడెంట్ ఓకే, దురదృష్టవంతం జరిగింది. బట్ దాంట్లో ఇద్దరి పార్ట్ ఉంటుంది. ఒక అధికారి తన ఇంటికి వచ్చినప్పుడు అధికారిని దూషించడం కూడా తప్పే. ప్రజలది కూడా అందరినీ దూషించట్లేదు కదా ప్రజలు. మరి ఆ ఒక్క కేసులోనే అది ఎందుకు జరిగింది? అక్కడ ఏదో తప్పు ఉంటుంది, అటువైపు తప్పు ఉంటుంది, ఇటువైపు తప్పు ఉంటుంది. కాబట్టి దయచేసి ఏంటంటే మీ మీడియా ద్వారా నేను కూడా ప్రజల్ని కోరుకునేది ఏంటంటే ఏదైతే లెజిటిమేట్గా పన్నులు కట్టాల్సింది ఉందో అది కట్టేసేసి మున్సిపల్ కార్పొరేషన్కి సహకరించాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఇటువైపు అధికారులకు సంబంధించి అంటున్నారో, అధికారులు తప్పు ఉంటే కనుక ఇప్పుడు దాన్ని మీరు ఎట్లా చర్యలు తీసుకుంటారు? అసలు అధికారులు మేము కావాలనుకుంటే ఒకసారి నేను అక్కడ డీటెయిల్ అక్కడ మనకు జోన్ వైజ్గా నోడల్ ఆఫీసర్ నియమించడం జరిగింది. నోడల్ ఆఫీసర్ ద్వారా మేము ఒక రిపోర్ట్ తెప్పించుకుంటాను. నిజంగానే ఎవరు తప్పు ఉందో కూడా మేము ఒకసారి చూసిన తర్వాత మేము ఆలోచిస్తాం దాని గురించి. థ్యాంక్ యూ. రైట్, ఇది చూడొచ్చు. మొత్తం నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి కూడా దాదాపుగా 90 కోట్ల వరకు బకాయిలు ఉన్నాయి. ఇవన్నీ కూడా అన్ని రకాలుగా ముందుకెళ్తూ కవర్ చేసే విధానంలోనే ఇలాంటిది ప్రాసెస్ జరిగిందంటున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఏదైతే అక్కడ జరిగినటువంటి ఇష్యూ పైన కూడా ఇద్దరిది తప్పు ఉండొచ్చు అని చెప్తున్నారు. కాకపోతే అక్కడ ప్రజల సంబంధించి చాలా మటు కాలనీ వాసులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల ఓవర్ యాక్షన్ అనే చెప్పచ్చు. అది మొత్తం అక్కడ వచ్చి గందరగోళం సృష్టించడంతో ఈయన అసలు ఏం చేస్తున్నానో తెలియని పరిస్థితిలో చాలా కోపంగా వ్యవహరించారు. కాబట్టి తను అట్లాంటి పరిస్థితిలో ఆ కత్తి తీసుకొని అట్లా చేసుకోవాల్సి వచ్చిందని చెప్పేసి ఆయన చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఇలాంటి సంఘటనలు దురదృష్టకరం అని చెప్పచ్చు. ఎవరైనా సరే ఏదైనా ప్రజాక్షేత్రంలో సమాజంలో ఏదైనా తప్పు జరిగితే పై అధికారులు ఉంటారు, పోలీస్ స్టేషన్ సంప్రదించాలి, కేసు పెట్టాలి. కాకపోతే ఇలాంటివి చేసుకోవడం వల్ల కూడా చాలా వాళ్ళ ఫ్యామిలీ సైతం కూడా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఇది మొత్తానికి ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్, సుమన్ టీవీ, నిజామాబాద్.